Hi students and parents, welcome back to my channel. This is me Rav Kumar sir from Dhaviri Academy. JOSA 2025 కౌన్సిలింగ్ అయితే మరి రౌండ్ 1 రౌండ్ 2 కూడా వచ్చేసింది. మరి ఈ వీడియోలో త్రిబుల్ ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటి జిఎఫ్టిఐ మరి కట్ ఆఫ్స్ R1 R2 రౌండ్ 1 రౌండ్ 2 రాబోయే కాలంలో మనకి ఏమైనా పెరిగే అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. R1 R2 మరి ఐఐటిలో ఐఐటికి సంబంధించిన సపోజ్ ఐఐటి చూద్దాం. మనం ఐఐటిలో రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 కూడా అయిపోయింది. ఈ రౌండ్ 1లో లాస్ట్ ఐఐటి అమ్మ, లాస్ట్ ఐఐటిలో ఈలోపు మరి ఐఐటికి ర్యాంక్స్ వచ్చినాయి. ఈ వీళ్ళకి మాత్రమే సీట్స్ వచ్చినాయి అనమాట. లాస్ట్ ఐఐటి ఇక్కడ చూసినట్టయితే మీకు ధన్బాద్ కానీ బిలాయ్ కానీ జమ్మూ కానీ ఈ కట్ అవటం జరిగింది. ఇది చూసినట్టయితే మనకి 16,317కి మేలు కట్ అయిపోయింది. రౌండ్ 2లో కొద్దిగా 16,460 అంటే 300 పెరిగింది. ఇక్కడ 300 పెరిగింది. మరి ఫిమేల్ అయితే వాళ్ళకి నో ప్రాబ్లం. ఫిమేల్కి కొద్దిగా మరి బాగానే వచ్చినాయి ర్యాంక్స్ కూడా. మరి 25,310కి వచ్చేస్తే ఇక్కడ 25,549. ఈడబ్ల్యూఎస్ 2,406 నుంచి 2,478కి పెరిగింది. ఈడబ్ల్యూఎస్ ఫిమేల్లో 4,164 అయితే 4,194 అయితే పెరిగింది. ఐఐటి కట్ ఆఫ్స్ ఇది ధన్బాద్, అది లాస్ట్ ఐఐటీలు కాదు. ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు కూడా మరి ఐఐటీలో చేరాలంటే ఏదో ఒక బ్రాంచి వీళ్ళకి వచ్చి ఉంటుంది. మరి ఓబీసీ చూసినట్టయితే 5,988 నుంచి రౌండ్ 2లో 6,194. ఫిమేల్ క్యాండిడేట్ 9,938 రౌండ్ 1, రౌండ్ 2లో 10,189 వచ్చేసినాయి. మరి మేల్ స్టూడెంట్స్ ఎస్సీ మేల్లో రౌండ్ 1లో 3,195 వస్తే రౌండ్ 2లో 3,300 అంటే కొద్దిగా దీనికి ఒక 150 మార్కు 150 పెరిగిందమ్మ ర్యాంకు. ఇక్కడ ఫీమేల్కి అడ్వాన్స్గా ఉంది, అడ్వాంటేజ్ ఆల్వేస్ ఫీమేల్స్కి అడ్వాంటేజ్. 4,326 నుంచి 4,476 వరకు. మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే మనకి మేల్ స్టూడెంట్స్ 1,506 నుంచి 1,538కి వచ్చేసింది. ఇది రౌండ్ 1 రౌండ్ 2 కట్ ఆఫ్. మరి ఫిమేల్కి రౌండ్ 1లో 2,555 నుంచి ఇక్కడ ఒక 150 పెరిగిందమ్మా, అంతే, పెద్దగా ఏం పెరగలేదు. రౌండ్ 3 రౌండ్ 4లో కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ రౌండ్ 1లో ఎన్ఐటీలు కట్ ఆఫ్ చూసినట్టయితే ఎన్ఐటి రౌండ్ 1 ఎన్ఐటీలో లాస్ట్ ఎన్ఐటి అంటే మిజోరాము, మేఘాలయ ఇవి 52,233 నుంచి ఇది జేఈ మెయిన్ 56,000. ఇక్కడ 4,000 డిఫరెన్స్ కనబడుతుంది. అది జేఈ మెయిన్ కాబట్టి కొద్దిగా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ 64 నుంచి 68 ఉందమ్మా, 4,000 డిఫరెన్స్ ఉంది. రౌండ్ 1కి 72 ఉంటే ఈడబ్ల్యూఎస్లో అబ్బాయిలకి ఇది 85 వచ్చింది. ఇది 85,000 7,628 నుంచి 8,513కి అయితే వచ్చేసింది. మరి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ స్టూడెంట్స్కి 9,628 నుంచి ఇక్కడ 10,158కి వచ్చేసింది ఈడబ్ల్యూఎస్లో. రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఇలా అప్గ్రేడ్ అవటం అయితే జరిగింది. ఇది చూడండి, ఇది మనకి రౌండ్స్ ఇవి రౌండ్స్. ఇక్కడ ఇవన్నీ రౌండ్స్ గుర్తుపెట్టుకోండి. రౌండ్ 1 రౌండ్ 2 మనం 6 రౌండ్లకి సంబంధించిన డేటా ఇచ్చేస్తాం. కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కావాలంటే ఇది మీ నోట్ డౌన్ చేసుకోవటం కానీ స్క్రీన్ షాట్ తీసుకోవటం కానీ చేయండి. ఓబీసీ స్టూడెంట్స్ మేలు 17,358 నుంచి రౌండ్ 1లో 18,497కి ఎన్ఐటీలో పెరిగింది కొంచెం. అంటే ఇక్కడ నుంచి రాను ఇట్లా పెరుగుతుంది అనమాట. సపోజు 18,400 ఇక్కడ మా రౌండ్ 6 అయ్యేసరికి ఒక 22,000కి అలా పెరిగే అవకాశం ఉంది. ఫిమేల్లో 23,380 నుంచి 24,549 అంటే ఇక్కడ 1000 పెరిగింది కదా. 25, ఇక్కడ 25, 26, 27, 28, 29, 30 దాకా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎన్ఐటీలు 8,913 లాస్ట్ ర్యాంకు 8,913. ఇది రౌండ్ 2లో వచ్చేసరికి 9,312కి ఇది పెరిగింది, ఒక 1000 పెరిగింది దీనికి. మరి అదేవిధంగా ఫీమేల్ 10,749 నుంచి చూస్తే 11,360. మరి అదేవిధంగా ఎస్టీ ఫీమేల్
3429 నుంచి 3759 ఎస్టీ రౌండ్ 2కి అప్గ్రేడ్ అవటం అయితే జరిగింది. మరి ఫిమేల్ అయితే 4758 నుంచి 4758 నుంచి 5030కి అప్గ్రేడ్ అయింది. అంటే ఇక్కడ 200 మాత్రము పెరగటం, అంటే భారీ పెరుగుదల అయితే ఏం కనబడతలేదు. కానీ రానున్న మరి రౌండ్స్లో మరి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి వేరే వస్తున్నాయి, ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, ఐఐఎస్సిలో కొంతమంది సీట్స్ వస్తున్నాయి. తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ వైజాగ్లో ఉంది. ఈ 4 ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతారు జోసా నుంచి రానున్న 3, 4, 5, 6 రౌండుల్లో కట్ ఆఫ్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ సీట్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోవాలి కదా. ఐఏఎస్టీ కానీ, ఐఏఎస్సి కానీ, ఆర్జీపీటీ కానీ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీలో కానీ, ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ పెట్రోలియం అని వీళ్ళు కూడా రావాలి. అదేవిధంగా చూసినప్పుడు మనం ట్రిపుల్ ఐటీలో రౌండ్ 1, రౌండ్ 2 కట్ ఆఫ్ ఇక్కడ చూసినట్టయితే 56,825 నుంచి ఇక్కడ కూడా ట్రిపుల్ ఐటీ బాగానే వచ్చింది. 62,000 అంటే 6,000 6Kకి ఇక్కడ పెరగటం జరిగింది. 6K అంటే ఈ రౌండ్లో 6,000 పెరిగింది. ఈ రౌండ్లో ఇక్కడ 8,000 పెరిగిందాం. ఇక్కడ ఈ రౌండ్లో జనరల్లో ఫిమేల్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి పెరిగినప్పుడు 8,000 పెరగటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రౌండ్ 1 మేల్ టు రౌండ్ 1 టు రౌండ్ 2 ఇది 2,000 పెరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ 9,000 నుంచి ఇది 1K వరకు పెరిగింది. 1K వరకు పెరగటం జరిగింది. ఇక్కడ ఓబీసీ మేల్ ఇది 1K వరకు పెరిగింది. ఇది ఫిమేల్ ఓబీసీ ట్రిపుల్ ఐటీలో రౌండ్ 1 టు రౌండ్ 2 ఇక్కడ 3,000 వరకు పెరిగిందమ్మ. ఇక్కడ 3,000 వరకు పెరిగింది. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ 10K నుంచి 11K కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5K దాకా పెరగటం జరిగింది. ఫీమేల్ ట్రిపుల్ ఐటీలో 11,000 నుంచి ఇక్కడ ఎక్కువేం పెరగల. 11,000 అంటే ఇక్కడ ఒక 500 మాత్రమే పెరిగింది. ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండరు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే 4,853 నుంచి 5,000 అంటే ఇక్కడ ఒక 700 దాకా పెరగటం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉండరు కదా, వీళ్ళు కూడా ఇక్కడ కూడా ఒక 300 పెరిగింది. ఫిమేల్ 5,400 నుంచి 5,700 దాకా రావటం. కొత్తగా మన మెంటర్షిప్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మరి సీశాప్ ఉంది కదా మనకి, సీశాప్ వీఆర్ గోయింగ్ టు సీశాప్ మరి ఈ నెల 26వ తారీఖున జూలై 24th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సీశాప్ కట్ ఆఫ్స్ కానీ మరి దానికి డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే 2,000 రూపాయలు పే చేయండి. ఇది మన నంబర్ వాట్సాప్ నంబరు. ఈ నంబర్కి మనం కాల్ చేసినట్టయితే మీరు కాల్ చేసిన తర్వాత, ఎందుకంటే ఫోన్పే చేస్తారు, ఫోన్పే చేసిన తర్వాత దీనికి వాట్సాప్కి షేర్ చేయండి, స్క్రీన్ షాట్ని షేర్ చేయండి. ఎవరైతే మరి సార్ యొక్క గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే దే కెన్ పే ద మనీ అండ్ నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. నేను జస్ట్ మీతో ఏంటంటే వీడియోస్ మాత్రమే చేస్తా, కానీ మనకు 1-way కమ్యూనికేషన్, మనీ కడితే 2-way కమ్యూనికేషన్. ఇది మీతో నాతో ఎప్పటికంటే అప్పుడు మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. గైడెన్స్ కూడా సీశాప్లో కొంతమంది స్టూడెంట్స్ సీశాప్ కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా మన దగ్గర ఉంది. ఈ సీశాప్కి కావాల్సిన పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే కూడా ఇస్తాము. మరి దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉందో మరి దానికి కూడా డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన మెంటర్షిప్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మరి ఎస్టీలో ట్రిపుల్ ఐటీలో 4,000 ఇది చెప్పాం కదా. ఇక జిఎఫ్టీ విషయానికి వస్తే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ ఎక్కువగా మరి అబ్బాయిలకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంది, అమ్మాయిలకి జిఎఫ్టీ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ ఇక్కడ చూడండి 88,000 నుంచి 90 అంటే 10K పెరిగింది. 10K రౌండ్ 1కి 10K పెరగటం అయితే జరిగింది. ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ మరి అమ్మాయిలకి అయితే 81 నుంచి ఇక్కడ వీళ్ళకు ఒక 13,000 13K వరకు ఇంక్రిమెంట్ అయ్యింది. దీనికి రౌండ్ 1 టు రౌండ్ 2 డిఫరెన్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 1K అయిందమ్మ, ఎక్కువ 1K వచ్చేసింది. మరి ఫిమేల్ రౌండ్ 1 టు రౌండ్ 2 వీళ్ళకు ఒక 700 మధ్యలో పెరిగింది ఎక్కువ, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ విధంగా రావటం ఉంది. ఓబీసీలో
30 నుంచి ఇక్కడ 4000కి పెరిగింది. 4K వచ్చేసింది. రౌండ్ 1 ఇది రౌండ్ 1 డేటా, ఇది రౌండ్ 2. ఇది ఫిమేల్లో 29,182, 30,000. అండ్ ఇది వీళ్ళకి ఎక్కువ పెరగల. ఇక్కడ మా అయితే ఒక 700 దాకా ఓబీసీలో పెరగడం జరిగింది. రానున్న మరి కమింగ్ రౌండ్స్లో ఇంకా కట్ ఆఫ్స్ మరి తగ్గే అవకాశం ఉంది. మరి పెద్ద ర్యాంకులు వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఇక్కడ 14K కదా, ఇక్కడ 1K, ఎస్సీలో 1K పెరిగింది, జిఎఫ్టీలో. ఇక్కడ ఫిమేల్లో 13,887 నుంచి 14, ఇక్కడ ఒక 1K పెరగటం అయితే 1K కూడా పెరగలేదు. ఇక్కడ మా అయితే ఇక్కడ ఒక 300 దాకా పెరిగింది ఆల్రెడీ. ఇక్కడ కూడా బాగానే ఒక మరి ఇక్కడ 700 ర్యాంక్ దాకా మరి జిఎఫ్టీలో పెరిగింది. రౌండ్ 1 to రౌండ్ 2. మరి అదేవిధంగా ఫీమేల్ స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ 6 నుంచి 6 ఇక్కడ 200 దాకా పెరిగింది. ఇది స్టూడెంట్స్ మరి రానున్న కోలులు మరి రౌండ్ 3 కానీ మరి రౌండ్ 3 మనకి జూలై 2 జూలై వచ్చే అవకాశం అయితే ఉంది. రౌండ్ 4 డేటా కూడా మీకు కావాలంటే మరి స్క్రీన్ షాట్ తీసుకోండి. రాబోయే కాలం మన మెంటర్షిప్ తీసుకోకపోయినా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తీసుకుంటే ఈ మరి 3 ఐఐటీలో R1, R2, రౌండ్ 1, రౌండ్ 2, 3 కానీ 4 కానీ 5 కానీ కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయో ఈ డేటా ఇంకా ఫిల్ చేస్తా. ఇంకా ఇది జస్ట్ మనకు తెలియదు కాబట్టి ఇది ఎంటీగా పెడతాం జరిగింది. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఐఐటీలో ఏంటంటే ఎక్కువ కట్ ఆఫ్లు ఉండవు. చూడండి ఇక్కడ అన్ని 100లోనే ఉంటాయి. ఎక్కువ పెరిగిన 100, 50లో పెరుగుకుంటా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే దీనికి మధ్యలో ఒక 300 దాకా పెరిగింది. అంతే, ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది తెలిసిన విషయమే. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరికి కూడా ఐఐటీ క్వాలిఫై అయిన వాళ్ళకి, జేఈఈ మెయిన్ క్వాలిఫై అయిన అందరికీ సీట్స్ రావాలని మన ఛానల్ కోర్సు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎవరైనా నాతో మెంటర్షిప్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు అయితే నో ప్రాబ్లం, దే క్యాన్ కాల్ అట్ ఎనీ టైం. మరి మేము కొత్తగా నాతో మాట్లాడాలనుకుంటే మరి మెంటర్షిప్ తీసుకుంటే మరి మీతో మరి డిస్కస్ చేద్దాం. మనం ఎక్కడెక్కడ సీసీయాబ్లో వస్తాయో చూద్దాం ఒకసారి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.